హ్యాపీ న్యూ ఇయర్. ప్రపంచంలో అన్ని మార్కెట్లకి హాలిడే, మన ఇండియన్ మార్కెట్ కి తప్పించి. ఈ 2025లో మార్కెట్ అసలు ఎలా మూవ్ అయింది, మన మార్కెట్ అండ్ ప్రపంచ మార్కెట్ లో బెస్ట్ గా 2025 లో పర్ఫార్మ్ చేసిన మార్కెట్స్ ఏంటి, ఫస్ట్ ఈ డేటాతో స్టార్ట్ చేద్దాం. తర్వాత ఈ 2026 లో మన మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్, కొన్ని స్టేట్స్ లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి అండ్ బడ్జెట్, ఇలా 2025 లో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటూ, గవర్నమెంట్ జిఎస్టీ కట్ తర్వాత చాలా వాటి ధరలు తగ్గాయని మనం అనుకుంటున్నాం, కానీ కొత్త రూల్స్ తీసుకొస్తుండడం వల్ల ఏసీ, రిఫ్రిజిరేటర్ ధరలు పెరగనున్నాయని ఎలా చెప్తున్నారు, అసలు ఈ రూల్స్ ఏంటి, ఎందుకు ఆ ధరలు పెరుగుతాయనేది డిస్కస్ చేస్తూ, ఇవాళ టొబాకో ప్రొడక్ట్స్ అమ్ముతున్న స్టాక్లు భారీగా పడ్డాయా, ఐటీసీ కానీ గోద్ఫ్రై ఫిలిప్స్ కానీ, ఎందుకంటే పొగాకు అండ్ దాని ఉత్పత్తులు ఒక ధరలు పెరగబోతున్నాయి, ఆ క్యాలిక్యులేషన్స్ ని ఎంత ధరలు పెరుగుతాయి, ఈ కంపెనీలకు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అయితే డేటా మాట్లాడుకుంటూ, ఆటో సేల్స్ డేటా అండ్ గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉంటున్న మైనర్ అప్డేట్స్ ని కవర్ చేసుకుంటూ, ఫర్దర్ మన మార్కెట్ పరంగా ఉన్న డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సరే, ఈ 2025లో మన మార్కెట్ ఎంతలా పెరిగింది, ఈవెన్ ప్రపంచ మార్కెట్లు ఎలా పెరిగాయి, రీసెంట్ టైమ్స్ లో మీకు ఈ డేటాను చూపించాను, కానీ ఇది రియల్ టర్మ్స్ లో డాలర్ ని ఇంక్లూడ్ చేయలేదు, అంటే డాలర్ తో వాళ్ళ కరెన్సీని మనం ఇంక్లూడ్ చేయలేదు. అదే మనం డాలర్ ని కూడా ఇంక్లూడ్ చేసి చూస్తే, అంటే మన రూపీ వీక్ అయింది కదా, ఆ దేశపు ఒక కరెన్సీని కూడా మనం ఈక్వేట్ చేసి చూస్తే, ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ గా పర్ఫార్మ్ చేసిన మార్కెట్ కాస్పీ, సౌత్ కొరియాకి సంబంధించిన మార్కెట్ 2025 స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే ఇండెక్స్ లెవెల్లోనే 70% దగ్గరగా పెరిగింది. అమెరికాకు సంబంధించి 18-20% దగ్గరగా, అక్కడ నాస్డాక్, S&P 500 పెరిగాయి అండ్ యూరోప్ మార్కెట్స్ కూడా 18% పెరిగాయి. వెరాజ్ మన మార్కెట్స్ రియల్ టర్మ్ లో 10% పెరిగింది నిఫ్టీ, కానీ డాలర్ టర్మ్స్ లో మన రూపీ వీక్ అవడం కారణంగా దాన్ని కూడా అడ్జస్ట్ చేసి చూస్తే, డాలర్ టర్మ్స్ లో చూసినప్పుడు అంటే FII గా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి 10% కాదు రిటర్న్ వచ్చింది, 5% మాత్రమే. ఇది ఎందుకు నేను మీకు ఇలా చెప్తున్నాను అంటే, FII గా ఒకరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు రియల్ టర్మ్స్ లో ఎలా మార్కెట్ పెరుగుతుంది అనేది కాదు, రియల్ టర్మ్స్ లో అంటే ఓవరాల్ గా నిఫ్టీ 10% పెరుగుండొచ్చు, కానీ రూపీ వీక్ అయిపోవడం కారణంగా డాలర్స్ ని రూపీస్ లోకి మార్చి ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ కి 10% కాదు రిటర్న్ వచ్చింది. రియల్ టర్మ్స్ లో చూస్తే 10%, కానీ డాలర్ టర్మ్స్ లో చూస్తే వచ్చింది 5%. ఇది ఎప్పుడైతే డాలర్ లో ఇన్వెస్ట్ చేసిన FII గమనిస్తాడో, అన్లెస్ కమింగ్ డేస్ లో మార్కెట్ సూపర్ గా పెరుగుతుంది అండ్ రూపీ కూడా స్టెబిలైజ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ లేకుండా వాళ్ళు మన మార్కెట్ లోకి డబ్బుల్ని డాలర్స్ రూపంలో తీసుకురారు. అండ్ ఇవాళ కూడా FIS 3269 crores కి సెల్ చేశారు. ఇది అర్థం కావాలనే స్టార్టింగ్ లో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ మార్కెట్స్ అన్ని స్ట్రాంగ్ గా పెరుగుతూ, రూపీ కూడా డిప్రిషియేట్ అవుతూ ఉండడం, రూపీ కూడా డాలర్ తో కంపేర్ చేస్తే వీక్ అవుతూ ఉండడం, ఇంతలా FIS మన మార్కెట్ లో సెల్ చేయడానికి ప్రధానమైన కారణం. అలా జరగడానికి, అలా రూపీ డిప్రిషియేట్ అవ్వడానికి అండ్ ఇండియన్ మ్యాక్రో కొంత డిస్టర్బ్ అవ్వడానికి, ఎక్స్పోర్ట్ పరంగా డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి, ట్రంప్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్, అమెరికా వాళ్ళు అన్నెసరీగా మన మీద 50% టారిఫ్ వేయడం, డొమెస్టిక్ గా తీసుకున్న చాలా మెజర్స్ ని హైడ్ చేసింది. ఒక థింగ్ మనకి క్లియర్ అవ్వాలి, ఆ థింగ్ మనకి 2026 లో ఖచ్చితంగా రెజల్యూషన్ రూపంలో వస్తుంది. ట్రేడ్ డీల్ అయితే జరుగుతుంది. యాక్చువల్లీ 2025 ఎండ్ అయ్యే లోపే జరుగుతుంది అన్నారు, కానీ అది జరగలేదు. 2026 లో మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జనవరిలోనా ఫిబ్రవరిలోనా వి డోంట్ నో, కానీ జరుగుతుంది. కానీ ఇది మన చేతుల్లో లేదు కాబట్టి దీన్ని పక్కన ఉంచుదాం. తర్వాత వచ్చే కీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, ఫస్ట్ ది జనవరి ఎండింగ్ లో 27th 28th ఫెడ్ వాళ్ళ, యుఎస్ ఫెడ్ వాళ్ళ మీటింగ్ అప్డేట్స్ వస్తాయి. ఇది కీలకంగా ఉంటుంది, ఎందుకంటే చెప్పాను కదా, ఈ రీసెంట్ టైమ్స్ లో ఫెడ్ మినిట్స్ లో క్లారిటీ లేదు, అసలు రేట్ కట్ చెయ్యాలా, రేట్ కట్ చెయ్యొద్దా అని మెంబర్స్ మధ్యలో ఒక ఇంటెన్సివ్ డిస్కషన్ రన్ అవుతుంది, కాబట్టి రేట్ కట్ ఉంటుందా లేదా అని క్లారిటీ లేదు. సో ఈ జనవరి 27-28 మార్కెట్ కి కూడా ఒక క్వశ్చన్ మార్కే. తర్వాత సెకండ్ ఇది ఫెబ్ లో వస్తుంది, ఫిబ్రవరి 4th to 6th RBI మీటింగ్. 6th మనకి మార్నింగ్ 10:45 10:30 మనకి RBI వాళ్ళు రేట్ కట్ చేస్తారనే మార్కెట్ అనుకుంటుంది. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 3 నెలల్లో 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం. రాష్ట్ర ఎన్నికలు అంటే ఇంపార్టెంట్, బికాస్ అది ఎవరి పక్క తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు. కూటమి లైక్ ప్రతి దగ్గర బీజేపీ ఉండాలని లేదు కదా, బీజేపీని మద్దతిస్తున్న పార్టీలకి ఆర్ బీజేపీ డైరెక్ట్ గా ఉంటే అక్కడ ఎలా వాళ్ళ రిలేటెడ్ గా నెంబర్స్ మారుతున్నాయి అనేది కూడా మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది. రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ తరపు వాళ్ళు అనూహ్యంగా చాలా స్ట్రాంగ్ గా మెజారిటీతో వినడం, అది మార్కెట్ లో క్లియర్ గా రిఫ్లెక్ట్ అయింది. స్టేట్ ఎలక్షన్స్ అయినా, గతంలో ఢిల్లీ ఎలక్షన్స్ లోను మార్కెట్ అనుకున్న దానికంటే బీజేపీకే బెటర్ గా వచ్చింది. అండ్ బీహార్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ గా తుడిచిపెడుతూ బీజేపీ ఎక్కువగా సీట్లు గెలుచుకుంటుండడం, మార్కెట్స్ ఈ 2 సందర్భాల్లో కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. కాబట్టి వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు రిలేటెడ్ గా మార్చ్, ఏప్రిల్, మే, ప్రాబబుల్లీ ఏప్రిల్, మే లో మనకి ఎలక్షన్స్ రిలేటెడ్ గా క్లారిటీ అయితే వస్తుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్ పోలింగ్ మనకి ఎగ్జిట్ పోల్స్ డేటా ఉంటుంది, దాంతోనే మార్కెట్స్ ప్రైమరీగా రియాక్ట్ అవుతాయి. ఇవి మేజర్ గా మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ డేటా. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే, ఇవాళ యూజువల్ గా డిసెంబర్ లో జరిగే యాక్టివిటీ ఉంటుంది కదా, FIS రిలేటెడ్ గా ఓవరాల్ వాల్యూమ్స్ ఉంటాయి కదా, ఓవరాల్ మార్కెట్ యాక్టివిటీ వాల్యూమ్స్ పరంగా చూసినా, నాట్ జస్ట్ FIS, ఓవరాల్ గా చూసినా సరే 60% దగ్గరగా ఇవాళ వాల్యూమ్స్ తక్కువగా మార్కెట్ లో కనిపించాయి. సో ఇవాళ మార్కెట్ లో కొంత డల్ యాక్టివిటీ కనిపిస్తుండడానికి కారణం వాల్యూమ్స్ సిగ్నిఫికెంట్ గా లోయర్ గా ఉన్నాయి. దానికి రీజన్ ఇక్కడ మీరు గమనించవచ్చు, మెజారిటీ ఆఫ్ మార్కెట్స్ అన్ని ఇవాళ హాలిడే. మెజారిటీ
అన్ని హాలిడే, మెజారిటీ కాదు, జస్ట్ ఇండియన్ మార్కెట్ ఒక్కటే ప్రపంచంలో ట్రేడ్ అవుతున్నది ఇవాళ. ఈవెన్ కరెన్సీ మార్కెట్ లో కూడా రూపీ డాలర్ ఒక్కటే ఇవాళ మనకి కనిపిస్తూ ఉంటుంది వాల్యూ పరంగా. రెస్ట్ కరెన్సీ మార్కెట్స్ కూడా ఇవాళ హాలిడే కాబట్టి ఎఫ్ఐఎస్ కొంత వీక్ పోర్షన్ లో కనిపిస్తారు. ఈవెన్ యుఎస్ రిలేటెడ్ గా అంటే వాళ్ళకి 31st కదా నిన్న, వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఆల్మోస్ట్ నార్మల్ గా జరగాల్సిన యాక్టివిటీ కంటే 40% లోయర్ యాక్టివిటీ నిన్న కనిపించింది. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే ఇయర్ స్టార్టింగ్ లో గోల్డ్ దే ఫుల్ హవా అని మనకి కనిపిస్తున్నా, లేట్ గా ఎంట్రీ ఇచ్చినా సరే సిల్వర్ తర్వాత ఫుల్ పేస్ ని పికప్ చేసింది. ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్ లో పడిన తర్వాత కూడా 150% దగ్గరగా సిల్వర్ ఈ సంవత్సరంలో పెరిగినట్టు. అండ్ ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ సిల్వర్ ఇంతలా రన్అప్ అయిపోయాక అందరి కళ్ళు మోస్ట్లీ కాపర్ పైకి వెళ్తున్నాయి. నెక్స్ట్ కాపర్ సిల్వర్ అని ఆర్ గోల్డ్ అని. సో అదే మెయిన్ రీజన్ రీసెంట్ టైమ్స్ లో కూడా కాపర్ 40% దగ్గరగా పెరిగి అది కూడా ఆల్ టైమ్ హైస్ లో అయితే ఉంది. ప్లాటినం, పెలేడియం ఇలాంటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెటల్స్ కూడా 2025లో మంచి లాభాలని ఇన్వెస్టర్స్ కి ఇచ్చాయి. బట్ 2026 పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండబోతుంది. ఇప్పుడంటే అన్ని మెటల్స్ మనకి పెరిగిపోయాయి. ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా డిమాండ్ అండ్ సప్లై అయినా, సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ అనా, సప్లై డిమాండ్ మధ్యలో డెఫిసిట్ అనా, యూసేజ్ కేస్ ఈ ఈవీ రిలేటెడ్ గా, సోలార్ రిలేటెడ్ గా సర్టైన్ మెట్రిక్స్ ని పట్టుకొని కొన్ని మెటల్స్ లో మనకి స్ట్రాంగ్ మొమెంటం అయితే కనిపించింది. బట్ 2026లో ఏం జరుగుతుంది, రియాలిటీ చెక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏ నెరేటివ్స్ అయితే ఈ మెటల్స్ ని మూవ్ చేసాయో, ఇంతలా స్ట్రాంగ్ గా పైకి పంపించాయో, ఆ మెటల్స్ రిలేటెడ్ గా నిజంగానే డెఫిసిట్ ఉందా లేదా, ఇది డేటాతో మార్కెట్ వాలిడేట్ చేసుకుంటుంది. ఇది ఎలాంటిదంటే రిజల్ట్స్ పోస్ట్ చేయక ముందు కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మార్కెట్ కి, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, ఈ మధ్య ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయని అది కనిపించాలి. నెంబర్స్ ఒక టైం కి రిలీజ్ అవుతాయి. అది రిలీజ్ అయినప్పుడు వాలిడేషన్ జరుగుతుంది. ఆ వాలిడేషన్ లో మార్కెట్ అనుకున్న దానికి వాలిడేషన్ ప్రూవ్ చేస్తే ఎస్ నిజంగానే డిమాండ్ అలా ఉంది అండ్ యూసేజ్ కూడా ఈ ఈవీ రిలేటెడ్ గా, మిగతా వాళ్ళ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ఉంది అన్న మెటల్ రిలేటెడ్ గా డేటా కూడా కమింగ్ టైమ్స్ లో రిలీజ్ అవుతున్న డేటా కూడా, డిమాండ్ అండ్ సప్లై డేటా కూడా దాన్ని వాలిడేట్ చేస్తేనే ఆ మెటల్స్ నిలబడతాయి. సో 2026 ఇస్ ఎ బిగ్ టెస్ట్. ఏ మెటల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా పెరిగాయో, స్టోర్ వాల్యూ లేని మెటల్స్ కి చెప్తున్నాను, స్టోర్ వాల్యూ గోల్డ్ ది వేరు, దాని కండిషన్స్ వేరు, మిగిలిన మెటల్స్ ది వేరు, కమోడిటీ నేచర్ ఉంటున్న మెటల్స్ ది వేరు. సో 2026 లో వాలిడేషన్ అనేది తప్పకుండా వాటికి జరుగుతుంది. దాంతో అవి ఇంకా 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 అయినా పెరగచ్చు లేదా సీరియస్ కన్సాలిడేషన్ అయినా అది ఫేస్ చేయొచ్చు. సో కాబట్టి స్టోర్ వాల్యూ లేని మెటల్స్ ని ఎవరైనా టచ్ చేస్తుంటే అంటే అది మీరు తెచ్చి మీ ఇంట్లో దాచుకుంటారా ఆ మెటల్ ని? స్టోర్ వాల్యూ అనేది ప్రజల్లో ఉందా? ఒకవేళ లేకుండా ఉంటే అది కమోడిటీ నేచర్, దానికి డేటా అనేది బ్లడ్ లైన్ లాంటిది. ఆ డేటా సపోర్ట్ చేయకపోతే ఆ మెటల్ నిలబడదు. కమోడిటీ సైకిల్ తెలిసిన ప్రతి ఒక్కరికి ఇది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ స్పెషల్లీ సిల్వర్ పరంగా అయితే చాలా రూమర్స్ ఈ మధ్య కాలంలో వచ్చాయి కదా, చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్ పెడతారని, యుఎస్ ఒక క్రిటికల్ మినరల్ లిస్ట్ లో సిల్వర్ ఉంటుందని. స్పెషల్లీ ఈ రెండింటితోనే సిల్వర్ సడన్ గా పెరిగిందనమాట. ఈవెన్ ఇప్పటికి కూడా మీరు చూస్తే చైనా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు అని కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, పెడతారు అనేలా మీకు కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, టూ రిస్ట్రిక్ట్ అనేలా ఇప్పటికీ ఉంటాయి. చైనా వాళ్ళు నిజంగా రిస్ట్రిక్షన్ పెడితే, ఇన్ఫాక్ట్ పెట్టేశారని కూడా కొన్ని ఆర్టికల్స్ మీకు కనిపిస్తాయి. బట్ ఇఫ్ ఇన్ కేస్ పెడితే డెఫినెట్లీ అది సిల్వర్ రిలేటెడ్ గా సప్లైని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ చైనా వాళ్ళు ఇలా చేస్తున్నారని యుఎస్ కి అనిపించి యుఎస్ కూడా క్రిటికల్ మినరల్ లిస్ట్ లో కానీ దాన్ని యాడ్ చేస్తే అది మిడ్ ఆఫ్ ద జనవరిలో డేటా వస్తుంది. ఇది కూడా సిల్వర్ రిలేటెడ్ గా మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. బట్ ఈ రెండింటి పరంగా అంత పెద్ద యాక్టివిటీ ఏం లేదు ఈ రెండు కంట్రీస్ నుంచి అని మార్కెట్ కి అర్థమైతే అది సిల్వర్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ ట్రిగ్గర్ లా డౌన్ సైడ్ కి మనకి కనిపిస్తుంది. ఇదంతా కూడా జనవరిలోనే మనకి సిల్వర్ రిలేటెడ్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. గోల్డ్ అలా కాదు, ఆర్బీఐ రిలేటెడ్ గా, సెంట్రల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా బయింగ్ డేటా మనకి రావాలి. యాజ్ ఆఫ్ నో కాంక్రీట్ గా ఎటువంటి డేటా కూడా అప్డేట్ అవ్వట్లేదు. అలాంటి డేటా ఏది ఉంటున్నా నేను మీకు అది ఇమీడియట్ గా మన ఛానల్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇండియన్ మ్యాక్రో రిలేటెడ్ గా డేటా రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుతూనే ఉన్నాం, ఎటువంటి బిగ్ నెగిటివ్ అప్డేట్స్ కూడా రావట్లేదు. ఇవాళ మనకి ఆటో సేల్స్ డేటా వచ్చింది విచ్ ఇస్ గుడ్. అది నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో మనం మాట్లాడుకుంటాం. బట్ అది ఎలా అయితే పాజిటివ్ గా మార్కెట్ కి ఇవాళ యాడ్ అయిందో, గవర్నమెంట్ రిలేటెడ్ గా వస్తున్న కొన్ని అప్డేట్స్, టొబాకో రిలేటెడ్ గా, పొగాకు ఉత్పత్తుల రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉంటుండడం, ఐటీసీ పడుతుండడం కూడా ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా ఒక కన్సర్న్. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఇవాళ 3% దగ్గరగా పడింది. ఎఫ్ఎంసీజీ అంతగా పెరగదు కానీ పడదు లేదు, ఒక డిఫెన్సివ్ స్పేస్ అనేలా. డిఫెన్సివ్ అంటే మన డిఫెన్స్ కాదు, మార్కెట్ రిలేటెడ్ గా ఎటువంటి వోలటిలిటీ ఉన్నా కన్సంప్షన్ ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుంది. ఎకానమీలో కొన్ని ప్రొడక్ట్స్ ని కొంటూనే ఉంటారు కాబట్టి ఆ కంపెనీలకు ఎప్పుడు ఒక లైట్ ఉంటుందని మనం అనుకుంటాం. కానీ సర్టెన్ వే గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు, ఈ టొబాకో రిలేటెడ్ గా కానివ్వండి, ఏసీ రిఫ్రిజిరేటర్స్ రిలేటెడ్ గా ఎనర్జీ నార్మ్స్, కొత్త ఎనర్జీ నార్మ్స్ ని తీసుకొస్తుండడం ఇవాళ కొన్ని స్టాక్స్ లో కన్సర్న్ అయితే కనిపించింది. వాటి గురించి ఫ్యూ మినిట్స్ లో మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ డేటా ఇండియన్ మార్కెట్స్ పరంగా రాంగ్ సైడ్ అయితే లేదు. అండ్ మార్కెట్స్ పరంగా కూడా 20-day మూవింగ్ యావరేజ్ కి అబోనే ప్రెసెంట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయి. 20-day మూవింగ్ యావరేజ్ నిఫ్టీది 25,980 దగ్గరగా ఉంటది. 25,600 అబోవ్ ఉన్నంత వరకు మార్కెట్స్ రిలేటెడ్ గా స్ట్రెంత్ మనం పైకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీది 59,217 దాని అబోనే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండిటి అబోవ్ మార్కెట్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ మార్కెట్ వీక్ గా లేదనేలా 20-day మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంటుండడం మనం మార్కెట్ ని చూడొచ్చు. అండ్ ఇవాళ స్టాక్ మార్కెట్ లో చాలా స్టోరీస్ రన్ అయ్యాయి, అవి ఇంకొన్ని మినిట్స్ లో మీరు వింటారు. బట్ ఇప్పటి వరకు నేను మీతో ఉన్న డేటా మొత్తాన్ని కంబైన్ చేస్తూ వాల్యుబుల్ డేటా నేను మీకు షేర్ చేశానని అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
అండ్ బంగారం వెండి ఈ 2026లో ఎంతలా పెరుగుతుంది, దీని రిలేటెడ్ గా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ఒక పోల్ ని కండక్ట్ చేశారు. ఆ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. గోల్డ్ ఇక్కడ నుంచి కూడా 20% దగ్గరగా పెరుగుతుందని 10% మంది అభిప్రాయపడుతుంటే 20 కాదు 20 నుంచి 30 దాని పైగా పెరుగుతుందని 40%, 50% పెరుగుతుందని 30%, ఇంకంతకంటే మించి ఎక్కువ పెరుగుతుందని ఇంకొక 20% మంది అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నేషనల్ గా ఇప్పుడు గోల్డ్ $4,300 పర్ ఔన్స్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. సిల్వర్ $71 దగ్గరగా పర్ ఔన్స్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇవి సుమారుగా 50% దగ్గరగా కూడా పెరుగుతాయని 2026లో పెరుగుతాయని అనలిస్టులు అయితే అంచనా వేస్తున్నారు. ఈవెన్ సిల్వర్ కూడా ప్రెసెంట్ ఉన్న దగ్గర నుంచి 50% పెరగడం అంటే $110 పర్ ఔన్స్ కి సిల్వర్ వెళ్ళడం అలా వెళ్తుందని కూడా ఆల్మోస్ట్ 60% దగ్గరగా మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ నేను మీకు మార్కెట్ అనాలిసిస్ లో క్లియర్ గా చెప్పాను, వాలిడేషన్ జరుగుతుంది బంగారానికి కాదు, వెండికి కాపర్ కి. ఈ 2026లో డిమాండ్ అండ్ సప్లై రిలేటెడ్ గా యూస్ కేస్ సినారియో రిలేటెడ్ గా డేటా అనేది వీళ్ళు ఎలా అయితే అనుకుంటున్నారో అలానే వస్తూ ఉంటే బెటర్, లేదంటే ఒక కన్సాలిడేషన్, ఒక సీరియస్ ప్రైస్ లాక్ అనేది అంటే ఒక పర్టికులర్ బ్యాండ్ లో లాక్ అవడం అనేది మీరు చూస్తారు. అండ్ వోలటాలిటీ కూడా సిల్వర్ అండ్ కాపర్ రిలేటెడ్ గా హెవీగా ఉంటుంది. కాబట్టి టూ మచ్ ఓన్లీ వన్ డైరెక్షనల్ గా వీళ్ళు ఏదో అంటున్నారని పాజిటివ్ వేలోనే కాకుండా డేటా రాంగ్ అయితే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని బ్రేక్ అవుతాయి. కాబట్టి డేటా రాంగ్ అయితే ఫాల్ ఆర్ ఆ వోలటాలిటీ కూడా సిల్వర్ కాపర్ వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆ వోలటాలిటీ కూడా హిస్టారికల్ గా వాటి చార్ట్ ను ఒకసారి చూసి మైండ్ లో ప్రిపేర్డ్ గా ఉండాలి. స్టోరేజ్ వాల్యూ కి కమోడిటీ వాల్యూ కి డిఫరెన్స్ రీసెంట్ టైమ్స్ లో అందుకే రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నాను. ఇవి డేటాతో మాత్రమే మూవ్ అవ్వగలవు, సెంటిమెంట్స్ తో కాదు. కానీ ప్రెసెంట్ సెంటిమెంట్స్ తో మూవ్ అవుతున్నాయి, దానికి డేటా తర్వాత వచ్చి వాలిడేషన్ ఆర్ ప్రూఫ్ అయితే ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా గమనించండి. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా పొగాకు ఆర్ పొగాకు ఉత్పత్తుల్ని ఆపేయాలనుకుంటే 2026లో ఇది మంచి టైం అనాలి. ఎందుకంటే గవర్నమెంట్ జిఎస్టీని 28% నుంచి 40% పెంచింది. ఇదేమైనా సర్ప్రైజ్ అంటే కాదు, 2025 సెప్టెంబర్ లోనే మార్కెట్ కి తెలుసు. మరి ఎందుకు ఇవాళ ఐటీసీ స్టాక్ కానీ అంటే ఈ పొగాకు అండ్ వాటి ఉత్పత్తుల్ని అమ్మే ఐటీసీ స్టాక్ కానీ గర్ల్ ఫ్రై ఫిలిప్ కానీ 10 to 15% దగ్గరగా పడ్డాయంటే గతంలో జిఎస్టీ 28% ఈ టొబాకో ప్రొడక్ట్స్ మీద ఉన్నప్పుడు దానికి అడిషనల్ గా సెస్ ఉండేది కదా, ఎక్సైజ్ డ్యూటీ అనుకుందాం. అది పర్ 1000 స్టిక్స్ కి అంటే ఒక 1000 సిగరెట్లకి 2100 నుంచి 4500 ఉండేది. అంటే ప్రతి ఒక్క సిగరెట్ మీద ₹2.10 నుంచి ₹4.5 జిఎస్టీ కాకుండా అడిషనల్ సెస్ రూపంలో పడేది. కానీ ఇప్పుడు జిఎస్టీని 28% నుంచి 40కి పెంచుతూ సెస్ ని ఏమైనా తీసేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. సరే 28 నుంచి 40 చేస్తారులే, ఇంకా దాని తర్వాత మిగతా డ్యూటీస్ ఏం వేయరని. కానీ కాదు, టొబాకో కదా 28 నుంచి 40% కి తీసుకువెళ్తాం ట్యాక్స్ ని. దాంతో పాటు సెస్ కూడా పెరుగుతుంది. అంతకు ముందు ₹2 నుంచి ₹4 వరకు కదా ఈ సెస్ రూపంలో పడేది బర్డెన్. ఇప్పుడు అది ₹2 నుంచి ₹8 వరకు కూడా బర్డెన్ పడుతుందని, నాట్ జస్ట్ జిఎస్టీ, దాని తర్వాత ఉన్న అడిషనల్ ట్యాక్స్ ని కూడా భారీగా పంచడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అప్డేట్స్ వస్తుండడం. ఖచ్చితంగా ఈ సిగరెట్లని అమ్మే వాళ్ళు, టొబాకో ఉత్పత్తులను అమ్మే వాళ్ళు ప్రైస్ హైక్ చేయాలి. 18 నుంచి 35% దగ్గరగా కూడా ధరలు పెరిగిపోతున్నాయని అప్డేట్స్ వస్తుంది. సో ఒక సిగరెట్ ధర ప్రెసెంట్ ₹18 ఉంది అనుకుంటే అది ₹25 అయ్యే ఛాన్స్ ఉంది. అలా ధరల్ని పెంచితే వాడే వాళ్ళు 4-5 వాడే వాళ్ళు ఎందుకు ఇంత ధర ఉంది కదా అని తక్కువ వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాల్యూమ్స్ రూపంలో వీళ్ళకి బిజినెస్ తగ్గి ఓవరాల్ ప్రాఫిటబిలిటీ పైన ఇంపాక్ట్ పడుతుంది. లేదు ధరని పెంచితే తాగే వాళ్ళు తక్కువ తాగుతారు, మనకి ప్రాఫిట్స్ తగ్గుతాయి అనుకొని గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో వీళ్ళ పాకెట్స్ నుంచే కట్టాలనుకుంటే మార్జిన్స్ పడిపోయి ప్రాఫిట్ పడిపోయే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఎప్పుడు ఈ కంపెనీలకి లాభం అంటే ఇప్పటి వరకు తాగుతున్న వాళ్ళు, పొగాకును తాగుతున్న వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్ గా అదే క్వాంటిటీస్ ని, మాకు ధరలతో సంబంధం లేదు, మేము అడిక్ట్ అయ్యామనుకొని అదే క్వాంటిటీస్ ని తాగితే తప్పించి ఐటీసీ అండ్ గర్ల్ ఫ్రై ఫిలిప్స్ రిలేటెడ్ గా బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి స్టాక్స్ ఇవాళ డౌన్ అయ్యాయి. కానీ నేను చూస్తున్నంత వరకు గతంలో ఇలా ప్రైస్ హైక్ చేసినప్పుడల్లా స్టాక్స్ పడుతున్నట్లే ఉంటాయి, కానీ వాల్యూమ్స్ ఎక్కడ తగ్గినట్లు నాకు కనిపించలేదు. సో ఎవరైనా పొగాకు వాడుతున్న వాళ్ళని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ₹5, ₹10 ఈవెన్ సిగరెట్ రిలేటెడ్ గా పెంచిన మిగతావి కాంప్రమైజ్ చేసుకుంటారా పొగాకు కోసం ఆర్ టొబాకో కోసం? ఆర్ టొబాకోనే సరే ఎందుకు ఇంత రేట్ అనుకొని తాగడం మానేస్తారా? బిజినెస్ ప్రాస్పెక్ట్ లో తాగడం మంచిది, కానీ హెల్త్ ప్రాస్పెక్ట్ లో వీటికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. సో పొగాకు రిలేటెడ్ గా కొంత అవగాహన, మీకు తెలిసిన వాళ్ళ రిలేటెడ్ గా అవగాహన ఉంటున్న వాళ్ళైనా ప్రైస్ హైక్ కన్సంప్షన్ ని, టొబాకో కన్సంప్షన్ ని ఏ లెవెల్లో ఇంపాక్ట్ చేస్తుంది అనేది మీకుంటున్న అవగాహన, ప్రాక్టికల్ అవగాహనని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ దీని పరంగా స్టాక్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని డామ్ క్యాపిటల్ వాళ్ళు కానీ ఇతర వాళ్ళు కానీ రిపోర్ట్స్ ని పబ్లిష్ చేస్తున్నప్పుడు February 1st నుంచి హైక్ అనేది అమల్లోకి వస్తే ముందుగానే ఈ జనవరిలోనే మోస్ట్లీ స్టాక్ అంతా కూడా పెట్టేసుకుందామని ప్రయత్నిస్తారు. అంటే ఇది రూల్స్ అన్ని కూడా February 1st నుంచి అమల్లోకి వస్తాయి. సో కాబట్టి జనవరిలోనే ఫుల్ గా ఈ కంపెనీల దగ్గర నుంచి తక్కువ ధరలో సిగరెట్లను కొనుక్కొని స్టాక్ పెట్టేసుకోవడానికి రీటైలర్స్ ప్రయత్నిస్తారు కదా. దీంతో సడన్ గా వీళ్ళ నెంబర్స్ పెరిగే అవకాశం ఉంటుందని, కానీ దాని తర్వాత రియల్ ఇంపాక్ట్ అనేది దాని తర్వాత స్లోగా వీళ్ళ నెంబర్స్ లో కనిపిస్తుందని, ఇమీడియట్ గా ఎవరు కూడా పొగాకు నుంచి బయటికి వెళ్ళలేరని, కొంత స్లోగానే ఆ ఇంపాక్ట్ పడుతుందని. బట్ స్టిల్ ఐటీసీ రిలేటెడ్ గా టొబాకో నుంచి కంప్లీట్ గా ప్రజలు దూరం అవ్వలేరు కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా మంచి ఒపీనియన్స్
ఒపీనియన్ తోనే వాళ్ళు ఉన్నారనేలా డామ్ క్యాపిటల్ వాళ్ళు చెప్తుంటే, నోవామా వాళ్ళు మాత్రం ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఐటీసీకి సిగరెట్ ఇండస్ట్రీకి మంచిది కాదు, ఇంపాక్ట్ ఐటీసీ మీద స్ట్రాంగ్ గానే ఉంటుంది, వాల్యూమ్స్ 3 to 9% దగ్గరగా పడచ్చు, ప్రైస్ హైక్ తీసుకోవాలి, మినిమం 18% తీసుకోవాలి, దీంతో వాల్యూమ్ కూడా డ్రాప్ అవ్వచ్చు, బిజినెస్ కొంత ఇంపాక్ట్ అవ్వచ్చు అనే వీళ్ళు అభిప్రాయపడుతూ గతంలో బై రేటింగ్ నుంచి ఇప్పుడు హోల్ రేటింగ్ కి వీళ్ళ టోన్ ని షిఫ్ట్ అయితే చేశారు. కానీ గుర్తుంచుకోండి, చెప్పాను కదా ఇది ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి జనవరిలో వెంటనే వీళ్ళ రిలేటెడ్ గా స్టాక్ పెట్టుకోవాలని రీటైలర్స్ ప్రయత్నిస్తుండడం, ఇమీడియట్ నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ లో మంచి సేల్స్ మీకు ఈ టొబాకో కంపెనీస్ పోస్ట్ చేస్తాయి. కానీ దాని తర్వాత ఎలా ఉంటుంది అనేది మెయిన్ పాయింట్. అండ్ ఇలా చేయడం కరెక్ట్ కాదని టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు గవర్నమెంట్ కి లేఖని కూడా రాశారు. ఇల్లీగల్ ట్రేడ్ అనేది పెరిగిపోతుంది, లీగల్ గా ఉంటున్న వాటి మీద మీరు ఎంత ట్యాక్స్ వేసుకుంటూ వెళ్తే అని వీళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఐ థింక్ గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా ఖచ్చితంగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వదు, ఆ ధరను అలానే ఉంచుతుంది. బట్ మీకుంటున్న ఒపీనియన్ టొబాకో రిలేటెడ్ ఇందాక అడిగిన క్వశ్చన్ కి వీలైనంత వరకు ఆన్సర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ మోతీలాల్ అస్వాల్ వాళ్ళు 2026 రిలేటెడ్ గా కొన్ని స్టాక్స్ అయితే పెరుగుతాయనే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. సుమారుగా 10 స్టాక్లు ఒక్కొక్క దానికి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. యూజువల్ గా పోర్ట్ఫోలియోలో మనకి ఏదైనా హయ్యర్ కన్విక్షన్ ఉంటే దాని మీద ఎక్కువ వెయిటేజ్ వెళ్తాం, బట్ వీళ్ళు అలా కాదు, 10కి 10 ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ అవి ఇప్పుడు ఎంత ధరలో ఉన్నాయి, అవి ఇక్కడ నుంచి 15 to 20% దగ్గరగా పెరిగే అవకాశం ఉందని భావిస్తూ రిస్క్ లెవెల్ ని మోడరేట్ గా పెడుతూ వీళ్ళు కొన్ని స్టాక్స్ అయితే చెప్తూ ఉన్నారు. అండ్ ఆ డేటాను ముందుంచుతున్నాను. వీళ్ళ లాజిక్ ఒకటే, వీళ్ళ ఎర్నింగ్స్ ఇక్కడ నుంచి 10 to 15% ఇంప్రూవ్ అవుతాయి, సో దట్ స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా కూడా గ్రోత్ ఉంటుందని వీళ్ళు భావిస్తున్నారు. మోస్ట్లీ ఫైనాన్షియల్స్, కన్సంప్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఆర్ క్యాపిటల్ గూడ్స్ ని అలాంగ్ విత్ హెల్త్ కేర్ అండ్ డిజిటల్ థీమ్ తో కంబైన్ చేసి పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తున్నట్లయితే మనకి కనిపిస్తుంది. ఆల్రెడీ పర్టికులర్ కంపెనీస్ రిలేటెడ్ గా మీరు రీసెర్చ్ చేస్తుంటే ఈ డేటా మీకు హెల్ప్ అవ్వచ్చు. ఏసీస్ అండ్ రిఫ్రిజిరేటర్స్ అండ్ వాటి రిలేటెడ్ ఉన్న స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. January 1st, 2026 నుంచి ప్రభుత్వం వాళ్ళు కొత్త BEE నార్మ్స్ తీసుకొస్తున్నారు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ నార్మ్స్. దీని కారణంగా మీరు ఇళ్లలో వాడే ఎయిర్ కండిషనర్స్ కానీ అండ్ రిఫ్రిజిరేటర్స్ కానీ 5 to 10% దగ్గరగా ధరలు పెరగబోతున్నాయని, మోస్ట్లీ January 1st నుంచే ఈ ధరల్ని పెంచుతారని అప్డేట్ చేస్తున్నారు. ఈ GST నార్మ్స్ రీసెంట్ టైమ్స్ లో తీసుకొచ్చారా సెప్టెంబర్ లో, దాని కారణంగా 10% దగ్గరగా వీటి ధరలు పడ్డాయి. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న ఈ నార్మ్స్ కారణంగా వీటి ధరలు పెరుగుతాయని, ఆల్రెడీ కాపర్ ఒక ధరలు స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి, దీంతో ఆటోమేటిక్ గా రిఫ్రిజిరేటర్స్ కానీ ఏసీస్ కానీ వాటి ధరలు పెరుగుతాయి. అడిషనల్ గా ఇప్పుడు ఈ నార్మ్స్ ఇంకా ధరల్ని పెంచుతాయని. ఎందుకు మరి గవర్నమెంట్ ఈ నార్మ్స్ తీసుకురావడం? ఈ నార్మ్స్ తీసుకురావడం కారణంగా మనం వాడుతున్న ప్రొడక్ట్స్ మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఉంటూ మనకి కరెంట్ బిల్లును ఆదా చేసే ప్రయత్నం చేస్తాయని ఇలా చెప్తున్నారు. కానీ 10% దగ్గరగా మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఉంటుంటే వాటి ధరలు కూడా 10% దగ్గరగా పెరుగుతున్నాయని బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి త్యాగరాజన్ గారు స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. మీన్స్ ఇంకా స్ట్రిక్ట్ నార్మ్స్ తీసుకొచ్చి గతంలో ఉన్న 4 స్టార్ ఇప్పుడు 3 స్టార్ గా డౌన్ గ్రేడ్ అయితే చేయబడుతున్నాయి. మీన్స్ గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ గా ప్రొడక్ట్స్ ని తీసుకురావాలని చెప్తూ ఉండడం, దానికి హయ్యర్ కాస్ట్ అవుతుంది కాబట్టి అల్టిమేట్ గా అది కంపెనీ పే చేయదు, మనమే పే చేయాలి కాబట్టి వీటి ధరలు అయితే పెరుగుతాయి. ఏసీస్ కి ఆల్మోస్ట్ ఒక 10%, రిఫ్రిజిరేటర్స్ కి మోస్ట్లీ ఒక 5% దగ్గరగా ధరలు పెరిగే అవకాశం ఉందనేలా అప్డేట్స్ చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, 2025 లో మీరు ఏదైనా ఎయిర్ కండిషనర్ ని 5 స్టార్ కొనుంటే ఇప్పుడు కొత్తగా మారుతున్న నార్మ్స్ తో అది 4 స్టార్ గాని కన్సిడర్ చేయబడుతుంది. సో ఇప్పుడు వచ్చే 5 స్టార్ అనేది మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ దాన్ 2025 5 స్టార్. ఈ 2026 లో మీరు ఏదైతే ఈ స్టార్ రేటింగ్స్ ని చూసుకుంటారో అది దానికి ముందున్న సంవత్సరంలో 1 స్టార్ కంటే తక్కువ వాల్యూతో ఎనర్జీ పరంగా ఉంటుందనేది డిఫరెన్స్ రూపంలో మీరు అర్థం చేసుకోవాలి. దీని కారణంగా ఇవి అమ్మే స్టాక్స్ మీద కూడా కొంత ప్రెషర్ అయితే ఇవాళ పడింది. లైక్ ఎల్జీ ఇండియా ఇవాళ 2.5% దగ్గరగా పడింది. నెక్స్ట్ టొబాకో రిలేటెడ్ గా ఐటీసీ స్టాక్ గురించి మాట్లాడుకునే ముందు ఆటో సేల్స్ గురించి మాట్లాడుకోవాలి. డేటా చూడండి, కమర్షియల్ వెహికల్స్ వెరీ స్ట్రాంగ్ గా ఇవాళ రిపోర్ట్ చేశాయి. టాటా మోటార్స్, అశోక్ లీలాండ్, ఐషర్ మోటార్స్ అండ్ మహేంద్ర M&M వాళ్ళకి కూడా కమర్షియల్ వెహికల్ బిజినెస్ ఉంది కదా, వాళ్ళు కూడా మంచి గ్రోత్ ని కనబరిచారు. ఇండివిజువల్ గా చూస్తే SML ఇసుజు 67% గ్రోత్ ని కనబరిచింది, మారుతి సుజుకి వాళ్ళు 22%, నెక్స్ట్ అతుల్ లిమిటెడ్ 40% గ్రోత్ కాబట్టి స్టాక్ ఇవాళ 8% దగ్గరగా పెరిగింది. అశోక్ లీలాండ్ 27%, టాటా మోటార్స్ ఇది కమర్షియల్ వెహికల్స్ 25%, హ్యుండై వాళ్ళు 7% ఇలా సేల్స్ అయితే నమోదు చేశారు. ఈవెన్ M&M వాళ్ళు వెరీ స్ట్రాంగ్ SUV పరంగాను ఈవెన్ టోటల్ వెహికల్ సేల్స్ పరంగాను డేటాని నమోదు చేశారు. సో ఇవాళ 4 వీలర్స్ కానీ కమర్షియల్ వెహికల్స్ కానీ వెరీ స్ట్రాంగ్ గా రిపోర్ట్ చేశాయి. ఈవెన్ 2 వీలర్ సెగ్మెంట్ అయితే ఒక న్యూ మైల్ స్టోన్ నే హిట్ చేసింది. 20.3 మిలియన్ దగ్గరగా 2 వీలర్ సేల్స్ అయితే నమోదయ్యాయి. ఇది ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ కి లేండి, నాట్ జస్ట్ ఏ మంత్. క్యాలెండర్ 2025 రిలేటెడ్ గా వెరీ స్ట్రాంగ్ సేల్స్ 2 వీలర్స్ దగ్గర నుంచి కూడా కనిపించాయి. మరి డిసెంబర్ మంత్ లో ఎలా ఉంది అది మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఎవరెవరు ఎన్ని యూనిట్స్ సేల్ చేశారని టీవీఎస్ వాళ్ళ రిలేటెడ్ గా లీడింగ్ సేల్స్ మనకి నెంబర్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ కిరీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 5,200 కోట్ల దగ్గరగా డబ్బులు రాబోతుంది అండ్ అది షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ రూపంలో వస్తుంది. సో మంచిగా షేర్ హోల్డర్స్ కి వన్ టైమ్ గా మనీ రాబోతుంది అనేసరికి స్టాక్ రీసెంట్ టైమ్స్ లో పెరిగిందా, బట్ మేనేజ్మెంట్ క్లియర్ గా వస్తున్న డబ్బుల్ని మేము షేర్ హోల్డర్స్ కి ఇచ్చేయాలనుకోవట్లేదు. ఆల్మోస్ట్ దాంట్లో 90% దగ్గరగా డబ్బుల్ని అన్రిలేటెడ్
బిజినెస్ లోకి, వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ లో వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కనిపించట్లేదేమో, అన్రిలేటెడ్ బిజినెస్ లో మేము డబ్బుల్ని పెడతాం, క్యాపెక్స్ చేస్తాం, ఫ్యూచరిస్టిక్ గా గ్రో అవుతాం, కేవలం 10% షేర్ హోల్డర్స్ కి ఇస్తాం అనేసరికి డివిడెండ్ కోసమే ఎంటర్ అయిన షేర్ హోల్డర్స్ ఉంటారా, వాళ్ళు అమ్మే ప్రయత్నం చేశారు. ఇది ఏమైనా రాంగ్ థింగ్ అంటే జస్ట్ ఇమాజిన్, మేనేజ్మెంట్ చాలా ఎఫిషియెంట్ అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ కంపెనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఎవరికైనా ఫుల్ క్లారిటీ ఉండి మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ గా రన్ చేయగలదు అనుకోండి న్యూ బిజినెస్ ని, దెన్ వాట్ ఎవర్ దే ఆర్ స్పెండింగ్ మంచి రిటర్న్స్ కే కదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఆ స్పేస్ లో స్పెండ్ చేస్తారు. కానీ మార్కెట్ కి వీళ్ళు ప్రాపర్ గా దాన్ని హ్యాండిల్ చేయగలరా లేదా, ఏదో ఒక బిజినెస్ లో అనుకుని వెళ్ళిపోయి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేక ఆ డబ్బుల్ని వృధా చేస్తారేమో. డివిడెండ్ గా ఇస్తే అట్లీస్ట్ షేర్ హోల్డర్స్ కి వస్తుంది కదా, ఎందుకు ఈ న్యూ బిజినెస్ ని స్టార్ట్ చేయడం అనే మార్కెట్ లో జస్ట్ బికాస్ ఆఫ్ డివిడెండ్ కోసం ఎంటర్ అయిన వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం అయితే చేశారు. నథింగ్ రాంగ్ విత్ ద కంపెనీ, జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ విత్ రెస్పెక్ట్ టు డివిడెండ్ స్టాక్ ని పెంచడంలో పడేయడంలో ముందుకు తీసుకువెళ్ళాయి. నెక్స్ట్ కేసీ ఇంటర్నేషనల్ వాళ్ళకి 1050 crores విలువ చేసే ఆర్డర్స్ వేరియస్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు వాళ్ళ జాయింట్ వెంచర్ వాళ్ళతో కలిసి అంటే ఇంకొక కంపెనీతో కలిసి 719 crores విలువ చేసే మెట్రో రైల్ ప్రాజెక్ట్ తానే మహారాష్ట్ర రిలేటెడ్ గా గెలుచుకున్నారని. ఎలివేటెడ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇది. దీంతో వీళ్ళ అర్బన్ ఇన్ఫ్రా గ్లోబల్ ఈపీసీ డామినెన్స్ ఆర్ ప్రెసెన్స్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. ఆల్రెడీ వీళ్ళకి 30+ కంట్రీస్ దగ్గరగా బిజినెస్ జరుగుతూ ఉంది. బట్ ఇండియా రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకుంటూ ఉన్నారు. అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి అంటే వీళ్ళకి డైరెక్ట్ గా కాదు, వీళ్ళ సబ్సిడరీకి 150 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని, కంపెనీ నేమ్ చెప్పట్లేదు, ఆర్డర్ లభించిందని అప్డేట్ చేశారు. నెక్స్ట్ యునైటెడ్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ సీనియర్ మేనేజ్మెంట్ ఎగ్జిట్ అవుతూ ఉందన్న వార్తలతో స్టాక్ ఇవాళ 4% దగ్గరగా పడింది. ఈ కంపెనీ ఒక వైస్ ప్రెసిడెంట్ దివాకర్ గారు ఎగ్జిట్ అవుతున్నారు December 31st, 2025 నుంచి అని వస్తున్న అప్డేట్స్ తోనే స్టాక్ ఇవాళ ఫాల్ అయింది. కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి 32.4 మెగావాట్ సోలార్ అండ్ హైబ్రిడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ రిసీవ్ అయిందని, ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు హైయెస్ట్ ఎవర్ మంత్లీ సేల్స్ ని డిసెంబర్ నెలలో నమోదు చేశారని, నెట్ టర్న్ ఓవర్ 446 crore 59 lakhs దగ్గరగా వీళ్ళు రిపోర్ట్ చేయగలుగుతున్నారని, 22.4% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అయిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడమే స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. ఇవాళ పికార్డ్లీ ఆగ్రో స్టాక్, ఇది ఒక డిస్టిలరీ కంపెనీ కదా, షుగర్ ప్రాసెసింగ్ రిలేటెడ్ గా. వీళ్ళు వాళ్ళ ఛత్తీస్గఢ్ యూనిట్ వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా 200 kiloliters per day దగ్గరగా కెపాసిటీని కమర్షియల్ ప్రొడక్షన్ కి యూస్ చేయబోతున్నారని, గతంలో వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ పరంగా ఉంటున్నది కమర్షియల్ ప్రొడక్షన్ కి వచ్చిందని అప్డేట్స్ చేస్తున్నారు. దాంతో వాళ్ళ స్టాక్ 6% దగ్గరగా పెరిగింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.